హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మౌర్య సామ్రాజ్యం. ఇది ఎలా మొదలైంది, దీనికి గల కారణాలు, దీని ప్రయాణం ఎంతవరకు కొనసాగింది ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అలెగ్జాండర్ దండయాత్ర గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడకపోతే చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 322 బీసీలో నందరాజులలో చివరి పాలకుడైన ధననందుణ్ణి మౌర్య చంద్రగుప్తుడు చాణుక్యుని సహాయంతో ఓడించాడు. నందరాజ్యం పతనమై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతేకాకుండా మౌర్యులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇతడు ఒక సాధారణ కుటుంబానికి చెందిన వాడని చాలామంది భావిస్తారు. చంద్రగుప్తుడు మురా అన్న శూద్ర స్త్రీకి జన్మించాడు అని పురాణాల్లో చెప్పబడింది. మురా నందుల ఆస్థానంలో ఉండేది. బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారని తెలుపబడింది. కౌటిల్యుడిగా ప్రఖ్యాతి పొందిన చాణుక్యుని సహాయంతో అతడు నందులను ఓడించి భారతదేశాన్ని ఏకీకృతం చేశాడు. అందుకోసం అతను చంద్రగుప్తునికి శిక్షణ ఇచ్చి అతనిలో ఉన్న శక్తిని తీర్చిదిద్దాడు. ఆ సమయంలో మగధ దేశాన్ని ధననందుడు పాలిస్తున్నాడు. అతని పాలన చాలా క్రూరంగా ఉండేది. ప్రజలు బాధపడుతున్నా ఎవ్వరూ ఎదురు చెప్పలేని పరిస్థితి. అప్పుడు చంద్రగుప్తుడు చాణుక్యుడు కలిసి వ్యూహాత్మకంగా కుట్రలు వేసి ధననందుడి పాలనను పతనం చేశారు. అలా ఇది మౌర్య వంశానికి ఆరంభమైన ఘట్టం. 5వ శతాబ్దంలో విశాలదత్తుడు రాసిన ముద్రారాక్షసం అనే చారిత్రక నాటకం ఇది సంస్కృతంలో రచించబడింది. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులం వాడిగా పేర్కొనబడింది. అంతేకాకుండా చంద్రగుప్తుడు మురా అనే దాసికి ధననందునికి జన్మించాడు అని చెప్పబడింది. చంద్రగుప్తుని తల్లి మురా పేరు మీదుగా మౌర్య అనే వంశనామం వచ్చిందని విష్ణు పురాణంలో చెప్పబడింది. చంద్రగుప్త మౌర్యుని మంత్రి కౌటిల్యుడు. ఇతనే చాణుక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని పిలుస్తారు. అంతేకాకుండా ఇతనినే అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. అర్థశాస్త్రాన్ని ఇతను సంస్కృత భాషలో రచించాడు. ఇది ప్రధానంగా రాజనీతికి చెందిన గ్రంథం. ఇది మౌర్యుల పరిపాలనను, సమాజాన్ని, ఆర్థిక పరిస్థితులను వివరిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రంథంలో పేర్కొన్న పదం యథా రాజ తథా ప్రజ. అలాగే ఈ గ్రంథంలో ముఖ్యంగా దండనీతి గురించి, ఇంకా తత్వశాస్త్రం, యోగం, లోకాయత వాదాలు, సామవేదాలు, వ్యవసాయం, పశుపాలన, వాణిజ్య, వార్తల పరిరక్షణ వంటి మొదలగునవి ఈ గ్రంథంలో తెలుపబడ్డాయి. అంతేకాకుండా న్యాయస్థానాలు, ప్రజల నుంచి పన్ను వసూలు, పరీక్షల ద్వారా మంత్రుల నియామకం జరిగేవి. ఇంకా అంబులెన్స్ విధానం, నావికాదళం కలవు. ఇలా చాణుక్యుడు రచించిన అర్థశాస్త్రంలో ఎన్నో విషయాలు, ఎంతో గొప్ప పద్ధతులు తెలుసుకోవచ్చు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంను దర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్, సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా మెగస్తనీసును చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపాడని ఇండికా గ్రంథంలో తెలుపబడింది. అంతేకాకుండా ఈ గ్రంథంలో బానిసత్వం, దొంగతనం, కరువు కాటకం, వడ్డీ వ్యాపారం వంటివి లేవని తెలిపారు. మౌర్యుల భవంతులు గ్రీకు భవంతుల కంటే గొప్పగా ఉన్నావని, ఇంకా ఆనాటి సంఘాలలో 7 కులాలు ఉన్నావని తెలిపారు. అవి వేదాంతాలు, రైతులు, సైనికులు, పశువుల కాపరులు, వృత్తిదారులు, న్యాయవేత్తలు, పాలనాధికారులు. ఇలా ఈ ఇండికా గ్రంథంలో తెలుపబడింది. అంతేకాకుండా చంద్రగుప్త మౌర్యుణ్ణి యాండ్రికోటాస్గా పిలుస్తారు. చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకంను నిర్మించాడు. దీని పర్యవేక్షకుడిగా పుష్యగుప్తుడు ఉండేవాడు. చంద్రగుప్త మౌర్యుడు నార్త్ ఈస్ట్ భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్ నియమించిన సెల్యూకస్ నికేటర్తో ఘర్షణ మొదలైంది. అక్కడి గవర్నర్ను అంతం చేసి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. 304 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ని ఓడించి సింధు నదికి నార్తుగా ఉన్న నార్త్ ఈస్ట్ భారతదేశాన్ని సెల్యూకస్ బానిసత్వం నుంచి చంద్రగుప్తుడు విముక్తి చేశాడు. అంతేకాకుండా కాబూల్, గాంధార, బెలూచిస్తాన్ వంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాలు తన సొంతం చేసుకున్నాడు. అలా ఓడిపోయిన సెల్యూకస్ రాజీకి వచ్చి సెల్యూకస్ కుమార్తె హెలీనాను చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. దానికి బదులుగా చంద్రగుప్తుడు 500 ఏనుగులను సెల్యూకస్ నికేటర్కి ఇచ్చాడు. అలా మౌర్యులు విస్తారమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని గురించి మనం మెగస్తనీస్ రచనల నుండి, చాణుక్యుడి అర్థశాస్త్రం నుండి తెలుసుకోవచ్చు. ఈ 2 గ్రంథాల ఆధారంగా మౌర్య సామ్రాజ్య గొప్పతనాన్ని తెలుపబడింది. చంద్రగుప్త మౌర్యుడు అధికారాన్ని మొత్తం తన చేతుల్లో ఉంచుకున్న గొప్ప రాజు.
అర్థశాస్త్రం ప్రకారం ఉన్నతమైన ఆదర్శాన్ని నెలకొల్పాడు. అంతేకాకుండా చంద్రగుప్తుడు ప్రజల సంతోషమే తన సంతోషమని, ప్రజల కష్టమే తన కష్టమని ప్రకటించాడు. అలా సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించాడు. ప్రతి రాష్ట్రము కూడా రాజవంశానికి చెందిన ఒక రాజకుమారుడు ఆధీనంలో ఉండేది. అలా రాష్ట్రాన్ని మరింత చిన్న భాగాలుగా విభజించేవారు. మౌర్యుల కాలంలో అనేక పట్టణాలు ఉన్నట్టు పురాతన తవ్వకాల్లో తెలిసింది. రాజధాని అయిన పాటలీపుత్రం పరిపాలనలో 6 సంఘాలుగా ఉండేది. అవి నగర పరిశుభ్రత, విదేశీయుల రాకలు, జనన మరణాలు, బరువులు, కొలతలు వంటివి. ఇలా ప్రతిదానికి సంఘాలు ఉండేవి. అంతేకాకుండా ఇతను భూమిని సర్వే చేయించిన మొదటి భారతీయ చక్రవర్తిగా చరిత్రలో చెప్పబడింది. చంద్రగుప్తుని పరిపాలనలో అత్యంత ఆసక్తికరమైనది అతడు పోషించిన సైన్యం. 6 లక్షల సైనికులు, 30,000 అశ్వసేనలు, 9,000 యుద్ధ ఏనుగులు, 8,000 రథాలు ఉండేవి. ఈ సైన్యంతో పాటు మౌర్యులకు నావికా దళం కూడా ఉండేది. వీటి ద్వారా వాణిజ్య రవాణా బాగా అభివృద్ధి చెందింది. ఇలా భారతదేశాన్ని అతని చేతుల్లో రక్షణగా ఉంచుకొని విదేశీ దాడులు జరగకుండా గొప్ప ఏర్పాట్లు చేశాడు. అలా అర్థశాస్త్ర గ్రంథం ద్వారా చాణక్యుని గొప్ప సలహాల వల్ల అది సాధ్యమైంది. అంతేకాకుండా చంద్రగుప్తుడు చాణక్యునికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చాడు. చాణక్యుడు కూడా చంద్రగుప్త మౌర్యని నీడలా వెంట ఉండి రక్షించుకునేవాడు. అలా చంద్రగుప్తుడు తన పాలనను బలంగా నిర్మించి మౌర్య సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరించాడు. సెల్యూకస్తో ఒప్పందం, శక్తివంతమైన పరిపాలనా వ్యవస్థ, బలమైన సైన్యం ఇవన్నీ ఆయన కీర్తిని గొప్ప స్థాయిలో ఉంచాయి. కానీ ఆ బలమైన రాజు ఓ రోజు తన కుమారుడు బిందుసారుడికి సింహాసనం అప్పగించి రాజకీయం నుంచి వైదొలిగాడు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకున్నాడు. అలా చంద్రగుప్తునికి జైన మతంపై ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా భాద్రబహు అనే జైన గురువు ప్రభావంతో ఆయన జీవితం మారిపోయింది. భాద్రబహు ధర్మబోధనలు, అహింస, త్యాగం వంటి సిద్ధాంతాలు చంద్రగుప్తునికి ఆకర్షించాయి. అలా ఆయన 300 BCలో జైన గురువు భాద్రబహు సహకారంతో జైన మతాన్ని స్వీకరించాడు. కానీ చంద్రగుప్తుని కాలంలో మగధలో ఘోరమైన కరువు రావడంతో భాద్రబహు అతని దగ్గర ఉన్న జైన సన్యాసులతో పాటు మౌర్య చంద్రగుప్తుడు కూడా మగధను వదిలి కర్ణాటకలోని శ్రావణబెళగోళ అనే జైన తీర్థక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఆయన జైన సన్యాసిగా మారాడు. రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాలను వదిలి ప్రశాంతమైన ధ్యానపరమైన జీవితం ప్రారంభించాడు. చంద్రగుప్తుడు చివరి సమయంలో సల్లేఖన వ్రతం అనే జైన సాంప్రదాయాన్ని పాటించాడు. ఇది బ్రతికి ఉన్నంతకాలం ఆహారం, నీటిని వదిలి శరీరాన్ని వదిలేస్తూ ధ్యానంతో ముక్తిని పొందే ప్రక్రియనే సల్లేఖనం అంటారు. ఈ విధంగా ఆయన సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తిగా చరిత్రలో నిలిచాడు అని హేమచంద్రుడు అనే రచయిత పరిశిష్ట పర్వం అను గ్రంథంలో తెలిపాడు. చంద్రగుప్త మౌర్యుడు ఒక సామాన్య బాలకుడిగా మొదలై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు చివర్లో జ్ఞాన మార్గంలో ప్రయాణించి సాధువుగా మారి తన జీవితం ముగించుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడి మొదటి భార్య దూర్ధర, వీరి కుమారుడు బిందుసారుడు. జైన సాహిత్యం ప్రకారం ఆమె తన గర్భధారణ సమయంలో విషం తినడం వల్ల మరణించిందని చెబుతారు. అప్పుడు చాణక్యుడు తక్షణమే శస్త్రచికిత్స చేసి బిందుసారుణ్ణి కాపాడాడు అని, ఇతడు రక్త బిందువులతో జన్మించాడు కాబట్టి ఇతని పేరు బిందుసారుడిగా పిలిచారు అని చరిత్రలో చెప్పబడింది. చాణక్యుడి సంరక్షణలో పెరిగిన బిందుసారుడు పాలన పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. అలా బిందుసారుడు సుమారు 298 నుండి 273 BC వరకు మౌర్య సామ్రాజ్యాన్ని 2వ చక్రవర్తిగా పాలించాడు. ఆయన పాలనలో సామ్రాజ్యం మరింత విస్తరించింది. వెస్ట్ భారతదేశం వరకు విస్తరించినట్లు చరిత్రకారులు చెబుతారు. చాణక్యుడు మరణించాక అతని స్థానంలో సుబంధు అనే మంత్రివర్యుడు ప్రధాన పాత్ర పోషించాడు. బిందుసారునికి గల బిరుదు అమిత్రగాత, అంటే శత్రువులను హతమార్చిన వాడు. అయితే ఇతను ఎక్కువగా యుద్ధం చేసిన రాజుగా కాక పరిపాలనలో మితవాదిగా ప్రసిద్ధి పొందాడు. బిందుసారుడికి అనేక మంది కుమారులు ఉన్నారు.
వారిలో అశోకుడు ముఖ్యుడు. 273 బీసీలో బిందుసారుడు మరణించాడు. ఆ తరువాత 4 సంవత్సరాల పాటు సింహాసనం కొరకు వారసత్వం పోరు జరిగింది. ఈ పోరులో అశోకుడు తన సోదరులను హతమార్చి సింహాసనమును అందుకున్నాడు. అశోకుడు ఇలా ఎందుకు చేశాడు అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.